సబ్స్క్రైబ్ మనం 99. జరిగినటువంటి 2024 యొక్క సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలను ప్రజలంతా రెండు కళ్ళతో ఎన్నో రోజులు చూసినటువంటి ఈ రాక్షస పరిపాలనకు ముగింపు నిన్న జగనని చెప్పేసి అందరూ తేటతెల్లమైంది. ఎందుకంటే నరరూప రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధానాన్ని వాస్తవ భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇంత అరాచకంగా పరిపాలించలేదు. ఎందుకంటే 151 సీట్లు కట్టబెట్టి 5 సంవత్సరాల పరిపాలన ఇస్తే ఆయన పరిపాలించిన విధానానికి అందరూ విసుగు చెంది ఎంత ఘోరాతి ఘోరంగా కొట్టారంటే ప్రజల్లో ప్రజాస్వామ్యం జీవించిందని దాని నిదర్శనం ఇదే. ఎందుకంటే కనీసం డిపాజిట్ కూడా రాకుండా లాస్ట్కి 10-11 సీట్లకు పరిమితమయ్యాయంటే 151 సీట్ల గల వ్యక్తి 10 సీట్లు 11 సీట్లకు వచ్చాయంటే ఎంత దారుణంగా పరిపాలన చేసినారో ఒక్కసారి ప్రజలంతా వీటిలో ఆలోచించి ఓట్లేశారు. మీ అందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. కథలు ఒక్క నిమిషం ఇది ప్రశ్న అయిపోయింది. నేను చెప్పేది ఏమంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఇంత దారుణంగా ఉందని చెప్పేసి మనకు రాష్ట్రానికి దశ దిశ ఏదైనా తిప్పాలంటే అది చంద్రబాబు గారితో సాధ్యమవుతుంది. యువకుల యొక్క కళలు సాకారం కావాలంటే నారా లోకేష్ గారు యువరక్తం ఆయన కావాలని చెప్పేసి ప్రజలంతా భీష్మించుకున్నారు. భీష్మించుకొని వాస్తవంగా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఎట్లంటే లాస్ట్కి ఈవీఎంలు కూడా కొట్టి ఎంత దారుణకరం ఎంపీటీసీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ ఎట్లా చేసినారో ఆ విధంగా చేసి ఈ ఎన్నికల్లో గెలవాలని చూశారు. కానీ ప్రజాస్వామ్యం బతికింది కాబట్టి వాస్తవంగా ఈ రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి శాశ్వతంగా 1000 అడుగుల గోతిలో పార్టీ పెట్టారు. ఆయన పార్టీ అంటూ ఉండదు, ఆ పార్టీకి పుట్టగతులు అంటూ ఉండదు, ఇక ఎప్పటికీ లేలేదు ఆ పార్టీ. ఎందుకంటే అంత దారుణంగా పరిపాలించే జనాలంతా ఈజీగా మర్చిపోరు. రోడ్డు మీద కూడా రాకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలురాసి రకరకాల ఉన్నటువంటి అన్ని సంస్థలను అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి పెట్టారు ఈ దుర్మార్గుడు. 2019లో 151 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితం కావడం ఏమై ఉండొచ్చు? కారణం ఏంటి? ఆయన యొక్క నియంత్రణ తప్పకూడదు. మోనోపోలి సిద్ధాంతాలు ఎవరైనా సరే మోనోపోలి సిద్ధాంతాల నుండి ఒక్కడు కలిసి 5 కోట్ల ఆంధ్రులను అణచివేస్తా అంటే సాధ్యం కాదు. ఆ భగవంతుని సాక్షిగా దేవదేవతల సాక్షిగా ఆయనకు తగిన గుణపాఠం చెప్పి కంప్లీట్ గా రాజకీయ చరిత్రకే అర్థం చేసి ఫుల్ స్టాప్ పెట్టేసినారని ఈ ప్రజలంతా వీటిని ఆలోచించారు. ఇటువంటి రాజకీయ నాయకుడు మాకు వద్దురా బాబు. అసలు ఆ పార్టీ కాదు. అది ఎంత ఉంది ఆ పార్టీ వయసు ఎంత, పార్టీ కథ ఎంత, 10 సంవత్సరాల పార్టీ వయసు. ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష పాత్ర అసలు రాజకీయాలుగా అర్హుడుగా అసలు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఆయనకి ప్రతిపక్ష పాత్ర కాదు. ఆయనకు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి భయపడతాడు. ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి భయపడుతున్నాడు కాబట్టి ప్రతిపక్ష పాత్ర అంటే లేదు. మీకు అందరూ తెలిసిన విషయమే. ఎవరికి మెజార్టీ ఎక్కువ ఉంటే రెండో పాత్రలో వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర వస్తుంది. మరి ప్రతిపక్ష పాత్రకు నోచుకునేటటువంటి మనిషి 170 చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఈరోజు ఎటువంటి పరిస్థితి వచ్చిందో మీరందరూ ఆలోచించారు. మనకంతా మంచి రోజులు వచ్చాయి. ప్రజలారా నేను చెప్పేది ఏమంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతేనే నా కథలు పార్లమెంట్ ప్రజలకైతే నేను చెప్పే ఒకటే ఒక మాట, మనకు రాష్ట్రంలో బ్రహ్మాండమైన అభివృద్ధికి పథకాలకు సంక్షేమానికి పెద్ద పెట్టేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మన తెలుగుదేశం పార్టీ వచ్చింది. రాష్ట్రంలో అయితేనేమి అలయన్స్ లో భాగంగా స్టేట్లో అయితే దేశంలో అయితేనే రెండిట్లో మనకు కావాల్సిన రాజ్యం వచ్చింది. రాబోయే రోజుల్లో సువర్ణయుగంగా మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మనందరి జీవితాలకు వెళ్లి నింపి మళ్ళీ మన రాష్ట్రాన్ని దశ దిశలో వ్యాప్తి చేసేట్లా దేశంలోనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఒక పాత్ర పోషించేటట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు భీష్మించుకొని మనందరి జీవితాలు మారుస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను కర్నూలు పార్లమెంట్ ప్రజలకు వాస్తవంగా ఈ సభాముఖంగా చెప్పేది ఏమంటే మనం ఎంత కష్టపడి ఎప్పుడు లేని మెజార్టీ కర్నూలు జిల్లాలో ఎప్పుడు లేని మెజార్టీ ఎప్పుడు వేసిన వైసీపీ అని చెప్పేసి కాంగ్రెస్ అని చెప్పేసి చేసేది. తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. మన జిల్లాని ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాని నేను కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నీకు ఒక మాట ఇస్తున్నాను. రేపటి నుంచే నేను ప్రతి గంట ప్రతి నిమిషం ఈ కర్నూలు అంటే కర్నూలుకి వలసలుగా నిలయం వాస్తవంగా దాన్ని రూపుమాపే విధంగా ప్రాజెక్టులు వేదవతి ప్రాజెక్టు అయితేనే, గుండెల ప్రాజెక్టు అయితేనే, ఆర్డిఎస్ రైట్ కాన్ అయితే ఏది ఏమైనా కూడా సాధించి 6 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరాలకు నీళ్లు పడతాడు తయారు చేసినానని పారిశ్రామికంగా ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అవసరమో ఖచ్చితంగా తయారు చేసినానని ఆ పరిశ్రమను కూడా
నాకు ఇచ్చే చట్టసభల్లో రేపటి నుంచి 5 సంవత్సరాల లోపల నా శక్తివంతం లేకుండా కష్టపడి ఈ కర్నూలు మరో కోనసీమతో మరో కోస్తాంధ్రతో పోటీ పడే విధంగా ఈ కర్నూలు తయారు చేస్తానని చెప్పేసి నేను విశ్వసించుకొని మీ అందరి కర్నూలు పార్లమెంట్ భూమి లేని నిరుపేదలకు భూమి ఏంటి ఇప్పుడు మనం పార్లమెంట్ మీడియం పాత్రికేయులారా మీరు డబ్బుల సమస్య అన్నారు. సెంట్రల్ లో రకరకాల స్కీమ్లు ఉన్నాయి, ఎస్పెషల్ ఇరిగేషన్ మీద. ఎందుకంటే మనం ప్రతి ఆ ఎంపీ హోదాలో ఏవేవి ఉన్నాయి ఇరిగేషన్ లో ప్రతి విషయాన్ని కూలింగ్ విషయంగా క్షమించి ప్రతి రూపాయి కూడా మనకు రాష్ట్రానికి ఏవేవి రావాలో అంతేగాక అంతకు మించినవి కూడా మనం సాధించి ఈ కర్నూలు అనేది దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే 25 పార్లమెంట్లకెల్లా అతి పేదరికమైన పార్లమెంట్ ఏదైనా ఉందంటే మన కర్నూలే. ఒక్కసారి మీరు అంతా విఘ్నంగా ఆలోచించండి. 20,16,000 జనాభా ఉంది మన జిల్లా. కర్నూలు జిల్లా జనాభా ఎంత అనుకుంటున్నారు? 20,16,000. ఇంత జనాభా కలిగిన ఒక ఎకరాకి సాగు నిర్మాణానికి ఒక డ్యామ్ లేదు మనకు. కాబట్టి ఏదైనా డబ్బుల సమస్య అది కదా, సెంట్రల్ ఫండ్స్ అయితేనేమి స్టేట్ ఫండ్స్ అయితేనేమి ఏదో ఒకటి మేము సాధించి కానీ ఒకటికి 100 సార్లు చంద్రబాబు గారు తిరిగాను కూడా వాళ్ళకైనా తీసుకురావాలి, నాకైనా తీసుకురావాలా. ఆ విధంగా తిరిగి ఈ 3 ప్రాజెక్టులు కట్టే వరకు నేను భీష్మించుకొని నాకు ఇచ్చే చట్టసభల్లో ఖచ్చితంగా చేసే తీరుతానని చెప్పేసి మీకు ఇక్కడ అంతేగాక ఎస్పెషల్లీ ఈరోజు నేను ఎంత అంటే నేను సగర్వంగా ఒక మాట చెప్తే మీకంతా విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వాస్తవంగా ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీ అభ్యర్థినేమి బ్రహ్మాండంగా మనం సాధించుకున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏమంటే దయచేసి మీరంతా విడుదల ఆలోచించండి. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మనం ఈ ఫలితాలను ఆస్వాదిస్తామని చెప్పి తెలియజేస్తూ నేను ముగించుకుంటాను.